విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రామగుండం మండలం మల్యాలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ఏర్పాటు చేసిన శిబిరాన్ని బుధవారం సందర్శించిన హరీష్ రెడ్డి కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. 2.5 ఏళ్ల నుండి సీఎం రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుండడం సరైంది కాదని ఖండించారు. ఈ ప్రాంతంలో బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తున్న వీరిని రెగ్యులర్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల రూల్స్, రెగ్యులేషన్, బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి గారు కూడా వారు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకుంటామని చెప్పేసి హామీనిచ్చి 2.5 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటికి కూడా ఈ ప్రధానమైనటువంటి ఒకే ఒక హామీ నెరవేర్చకపోవడానికి గల కారణం ఏందో మరి వీళ్ళకి చెప్పకుండా న్యాయబద్ధంగా వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెని అన్యాయంగా అణిచివేయాలన్న ఒక ధోరణితో వీళ్ళకి వాట్సాప్ మెసేజెస్ పెట్టి బెదిరించడము, మీ ఉద్యోగాలు పోతాయి, మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటాము, మీకు హెల్త్ బెనిఫిట్స్ లేకుండా, డిపెండెంట్స్ మెడికల్ బెనిఫిట్స్ లేకుండా చేస్తాము అని రకరకాల బెదిరింపులకు గురి చేస్తూ వీళ్ళని టార్చర్ పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళని మా నాయకులు, అగ్రనాయకులు హరీష్ రావు గారు సిద్దిపేటలో వీళ్ళ శిబిరాన్ని సందర్శించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు వీళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళ మెడల్ వంచే ప్రయత్నం ఏం చేస్తాం. కానీ వీళ్ళు దున్నపోతు మీద వాన కురిసినట్టు వీళ్ళలో చెల్లడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో వీళ్ళు ఇప్పుడు ఎందరైతే మిగిలినరో వీళ్ళు 19,500 ఎంప్లాయీస్ మిగిలినరు. 4,000 ఎంప్లాయీస్లో కొందరు రిటైర్ అయినరు, మరికొందరు స్వచ్ఛందంగా ఈ జాబ్ వదులుకున్నారు, వాళ్ళతో అవ్వట్లేదని. దాదాపు సోదరులు ఇందాక చెప్పినట్టు 90% మంది మరి దీంట్లో ప్రమాదవశాత్తు అకాల మరణం చెందింది. అంటే వీళ్ళ జాబు ఎంత డేంజరస్ కండిషన్స్ మధ్యలో వీళ్ళు మరి విధులు నిర్వహిస్తున్నారో ఇలా ప్రభుత్వానికి తెలియంది కాదు. తెలిసి కూడా అహంకారంతో, పొగరుతో అసలు ఆర్టిజన్ ఎంప్లాయీస్ అంటే ఎవరి రాష్ట్రంలో అని ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి అనడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకో విషయం ఉండదు. వీళ్ళందరూ కావాల్సిన ఒకటే ఒక కోరిక కోరుతున్నారు. మేజర్ ఏపీఎస్సీబీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ రూల్స్ ప్రకారము వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసుకొని ఒకే సంస్థలో రకరకాల రూల్స్ పెట్టకుండా మరి వీళ్ళని కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళకి కూడా అందించేలాగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేం పెద్ద గొంతమ్మ కోరిక కాదు. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు అట్లాగే 8వ రోజు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. వీళ్ళు నిన్ననే చూసినాం ఇడ ఈ రాష్ట్రంలో ప్రధాన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు కుయ్యూ అనుకుంటా బుగ్గలేసుకొని ఇక్కడ సైరన్లు వేసుకొని తిరుగుతున్నారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఆగుతలేరు? ఇక్కడ ఒక టెంట్ కనిపిస్తలేదా? ఇక్కడ మా సోదరులు కనిపిస్తలేరా? నోట్ల కాడ జెండాలు కట్టుకొని, బ్యానర్లు కట్టుకొని నిరసన చేస్తున్న వాళ్ళు కనబడతలేరా? అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజల సమస్యలు తెలుసుకుంటారా? వీళ్ళు అధికారంలోకి రాగానే ప్రజలు మర్చిపోతారు, సమస్యలు మర్చిపోతారు. నేనేం చెప్తున్నామంటే ఫైనల్గా ఒకే ఒక విషయం, ఖచ్చితంగా వీళ్ళ న్యాయబద్ధమైనటువంటి సమస్యను పరిష్కరించాలి, వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా, గురు వంశీకృష్ణ, అల్లి గణేష్, నడిపెల్లి సాయి, నూతి రాజ్ కుమార్ తో పాటు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో పాటు ఆర్టిజన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.